ఈ రోజు అలాపులా జిమ్ఖానా అనే మూవీ చూడడం జరిగింది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై ఖలీదా రెహమాన్. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది, బాగుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. బట్ అదైతే స్టోరీ ఏదైతే ఉందో అది అంత హైప్ స్టోరీ కాదు, నార్మల్ స్టోరీ అన్నమాట. దాన్ని బాగానే చూపించారు, బట్ ఎండింగ్ లో ఇంకొంచెం మిస్ అయినాయి కొన్ని ఎలిమెంట్స్. కానీ ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం ఫన్ అయితే జనరేట్ చేసిందనే చెప్పాలి. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట, వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అవుతారు. సో వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఒక స్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. స్పోర్ట్స్ కోటాలో ఎంట్రీ ఇద్దామని చెప్పేసి ఆ ఎంట్రీ కోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్పోర్టే బాక్సింగ్ అనమాట. ఇంకా బాక్సింగ్ లో జాయిన్ అయ్యాక వాళ్ళు ఒక అలపులా జిమ్ఖానా, అంటే అలపులా అనేది ఒక ఊరు అనమాట, అందులో ఉన్న జిమ్ లో జాయిన్ అవుతారు, అంటే బాక్సింగ్ కోచింగ్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్స్ కి సెలెక్ట్ అవుతారు అనమాట. ఆ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్స్ లెవెల్స్ లో బాక్సింగ్ ని అంతగా చూపించలేదు, బట్ అక్కడ ఫన్ కొంచెం జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఆ ఫన్ అయితే ఓకే, ఎంటర్టైన్మెంట్ గానే ఉంది. అండ్ మూవీలో మనం మెయిన్ గా రెఫరెన్సెస్ చూసుకుంటే ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయో, లైక్ అలిఖ్య చిటిపికల్స్ నుంచి బాలయ్య బాబు ట్రెండింగ్ డైలాగ్స్ వరకు అన్ని వాడేశారు అనమాట. రైటర్ అయితే తెలుగులో మంచిగానే ఫామ్ లో ఉన్నారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ వాడేశారు అనమాట. అయితే కొంచెం బానే అనిపించింది, ఓవర్ అనిపించలేదు. అండ్ హీరో లాస్ట్ కి మ్యాచ్ విన్ అయ్యాడా లేదా, అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారో అక్కడ వాళ్ళు విన్ అయ్యారా లేదా అనేది స్టోరీ అనమాట. ఇంకా ప్రతి మూవీ లాగే హీరోనే టార్గెట్ చేసి హీరోనే తన యొక్క గ్రోత్ ని అండ్ లాస్ట్ కి ఫైనల్ గా తను విన్ అయ్యాడా లేదా, ఎంత కష్టపడ్డాడో అనేది కాకుండా మొత్తం క్యారెక్టర్స్ అన్నిటిని ఈక్వల్ గా చూపించారు. వాళ్ళ యొక్క ట్రైనింగ్ కానీ లాస్ట్ వాళ్ళ యొక్క ఎవ్రీ మ్యాచ్ ని చూపించారు అనమాట. సో ఇందులో హీరో విన్ అయ్యాడా లేదా అనేది హీరో మీద టార్గెట్ లేకుండా ఎవ్రీ క్యారెక్టర్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. నాకైతే అది మంచిగా అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. అండ్ మనకి సారంగపాణి జాతకం అని తెలుగులో మూవీ రిలీజ్ అయింది, సేమ్ ఇప్పుడు జిమ్ఖానా. ఈ రెండిట్లో ఏ మూవీకి వెళ్ళాలి అంటే నేనైతే రెండు బానే ఉన్నాయి, బట్ ఎవరైతే ఎంగేజ్ ఉంటారో లైక్ ఇంటర్ 10th ఉన్నారో వాళ్ళకి ఇంకా జిమ్ఖానా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎవరైతే నార్మల్ గా ఒక 20 అబోవ్ ఉంటారో వాళ్ళకి సారంగపాణి జాతకం నచ్చుతుంది, ఎందుకంటే అది బానే అనిపించింది. అది కూడా లైక్ కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అది కూడా బాగుంది. ఈ వీకెండ్ లో మీరు ఈ రెండిట్లో ఏదైనా వెళ్దాం అనుకుంటే రెండు బానే ఉన్నాయి. ఐ విల్ సజెస్ట్ మోర్. నేనైతే ఎవరైతే యంగర్ ఏజ్ ఉన్నారో వాళ్ళు జిమ్ఖానాకి వెళ్ళండి, ఎవరైతే కొంచెం 20 అబోవ్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సారంగపాణి జాతకాన్ని వెళ్ళిపోండి, రెండింటిని ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.